మొత్తానికి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో శోభితా ధూళిపాల గత 2 ఏళ్లుగా ప్రేమిస్తున్న స్టార్ హీరో అక్కినేని నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయి ఇప్పటివరకు శోభితా ధూళిపాల అని అనిపించుకున్న ఆమె శోభితా అక్కినేని అని పిలిపించుకుంటోంది. మొత్తానికి నాగచైతన్యతో పెళ్లి చేసుకుని భార్యాభర్తల అనుబంధంలోకి అడుగుపెట్టింది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి. మనం కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక షాకింగ్ సంఘటన. అదేంటయా అంటే సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చినప్పటికే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే ఇంకొక విషయం ఏంటయా అంటే అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయిన శోభితా అక్కినేని పెళ్లి ఈ వారం రోజులు కూడా కాకముందే ఒకప్పుడు నాగచైతన్యతో భార్యగా అనిపించుకున్న సమంతకి ఊహించని షాక్ని ఇచ్చింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా కథనాల ప్రకారం అది నిజమే అని అనుకోవాలి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. అంతేకాకుండా ఒకప్పుడు నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొంతకాలం పాటు కలిసి ఉన్నప్పటికీ మనస్పర్ధలతో విడిపోయి విడాకులు తీసుకున్నప్పుడు ఒకప్పటి భార్య అయినప్పటికీ వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరోపక్క సమంత సోషల్ మీడియాలో చాలా ఎక్స్ప్రెసివ్గా, చాలా యాక్టివ్గా కనిపిస్తూ అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ వస్తుంది. అలాంటి సమంత గారు రీసెంట్గా తన తండ్రిని కోల్పోయాను అంటూ షేర్ చేసిన చేదు సంఘటన కూడా ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత తండ్రి పోయిన బాధలో నుండి నిదానంగా తేరుకుంటూ తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన యాక్టివిటీస్తో మళ్ళీ అప్డేటెడ్గా అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇలా పెళ్ళై వారం రోజులు అయ్యిందో లేదో తెలియదు, కానీ శోభిత సమంతకి ఊహించని షాక్ని ఇచ్చింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కథనాల ద్వారా నేను చెప్పేది అక్షరాల నిజం. అదేంటయా అంటే రీసెంట్గా ఇండియాలోనే టాపెస్ట్ రేటింగ్ కంపెనీ అయిన IMDb 2024 టాప్ స్టార్ 10 సెలబ్రిటీస్ల సర్వేని కండక్ట్ చేసింది. అయితే ఈ టాప్ 10 స్టార్ సెలబ్రిటీస్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, బాలీవుడ్ ఇండస్ట్రీ మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అక్రాస్ ఇండియాలోని టాప్ 10 సెలబ్రిటీస్ల లిస్ట్ అనమాట. అయితే ఈ టాప్ 10 సెలబ్రిటీస్ లిస్ట్లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకోన్, ఐశ్వర్య రాయ్, ఇలా మరో పక్క చూసుకున్నట్లయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోంచి ఒకే ఒక్క హీరో, స్టార్ హీరో ప్రభాస్ గారు లిస్టులో చేరుకున్నారు. మరి ఇదంతా ఒక ఎత్తైతే ఈ లిస్టులోకి కూడా చేరుకున్నది ఎవరో కాదు, సమంత, శోభితా ధూళిపాలలు కూడా ఉన్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సమంతకున్న ఫేమ్ కానీ పాపులారిటీ కానీ అంతా ఇంత కాదు. ఓ పక్క స్టార్ హీరోయిన్గా, మరో పక్క వెబ్ సిరీస్తోనూ హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న సమంతని దూసుకెళ్ళిపోయింది టాప్ 10 సెలబ్రిటీస్. పాపులారిటీ లెవెల్లో చూసుకున్నట్లయితే సమంత శోభితాతో పోల్చుకుంటే ఒకంత పాపులారిటీ ఎక్కువనే చెప్పాలి. కానీ ఈ మధ్యకాలంలో ఆ టాప్ కంపెనీ కండక్ట్ చేసిన సర్వేలో సమంత రేటింగ్ శోభిత కంటే చాలా తక్కువ. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. టాప్ 10 సినీ సెలబ్రిటీస్ల లిస్ట్లో శోభిత టాప్ 5లో ఉంటే సమంత టాప్ 8వ స్థానాన్ని దక్కించుకుంది. అలా మొత్తానికి అక్కినేని వారి కోడలిగా అయ్యిందో లేదో పెళ్ళయి వారం రోజులు కూడా గడవక ముందే అప్పటికే సినీ సెలబ్రిటీ స్టేటస్ని ఇటు సౌత్ ఇండియాలోను, నార్త్ ఇండియాలోను ఓ మోడల్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభిత తనకంటే సీనియర్ స్టార్ యాక్ట్రెస్ని దూసుకుంటూ వెళ్ళిపోయి టాప్ 5 లిస్ట్లో నిలిచింది అన్నమాట. అదండి అసలు సంగతి. మరి మొత్తానికి పెళ్ళైన వారం రోజులు కూడా గడవకముందే శోభిత ఓ పక్క చూసుకున్నట్లయితే సమంతకి ఇండైరెక్ట్గా ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి. రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.